2023న నైట్ హెచ్బి రిపోర్ట్ అయ్యింది. కంప్లైనెంట్ ధనుంజయ రావు, ఆర్హెచ్ కాలనీ. యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్కి ఒంట్లో బాగలేకపోవడం వలన ఆయన అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయనకి 2 కూతుళ్ళు. అయితే అక్కడ ఎందుకు ఉంచడం అని చెప్పి వాళ్ళ మేనమామ ఇంటికి పంపించేసి ఇల్లు లాక్ చేసుకొని అపోలో హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్ కోసం. ఆ నైట్ అంటే 5-6 మిడ్ నైట్లో అయింది. సో ఇమీడియట్గా పక్కింట్లో అంటే ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో వాళ్ళు ఇంటిమేట్ చేయడంతో వచ్చి చూసుకున్నారు. ఇమీడియట్గా 112 కాల్ చేస్తే మా పోలీసులు వెళ్ళి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టాము. నేను జనవరిలో జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి ఎవ్రీ 10 డేస్కి కేసు ప్రోగ్రెస్ అయితే మాత్రం కంటిన్యూస్గా అడుగుతూనే ఉండేదాన్ని. ఆ గ్రేవ్ కేసు తాలూకా రిజల్ట్ ఏం చేశారు, ఏం చేస్తున్నారు, అసలు మీ సిఐ అయితేనేంటి, మీరైతేనేంటి, ఏం చేస్తున్నారని ప్రతి మీటింగ్లో కూడా నేను అడిగేదాన్ని. అయితే అప్పట్లో మేము చూచుకొండ సాయి అనేసి ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సేమ్ ఆర్హెచ్ కాలనీలోనే వాళ్ళ ఇంటి పక్కనే వాడి రెసిడెన్స్ కూడా. వీడే కంపల్సరిగా చేశాడు అని మేము అనుమానించడం జరిగింది. చాలా రోజులు ఆడి తాలూకా ప్రవర్తనని, తర్వాత వాడు ఏమైనా ఖర్చు చేస్తున్నాడా, లగ్జూరియస్గా లైఫ్ ఏమైనా లీడ్ చేస్తున్నాడా, లేకుంటే ఏం చేస్తున్నాడని అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్లో అయితే వాడే అనేసి ఒప్పుకొని మళ్ళీ డినై చేశాడు, నేను కాదు అనేసి. అసలు జరిగిన ప్యాటర్న్ అంతా కూడా రియల్గా జరిగినట్టుగా చెప్పాడు. నిజమేనేమో వీడేనేమో అని ఇంకా మాకు అనుమానం అయితే బలపడిపోయింది. అయినా వాడు డినై చేయడంతో నేను అన్నాను, వద్దు, అంటే చాలాసార్లు డినై చేస్తున్నాడు కాబట్టి ఇంకొక యాంగిల్లో మీరు ఆలోచించండి అని చాలా రకాలుగా చెప్పాను. అయితే అదృష్టవశాత్తు ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో మనము ప్రొసీడ్ అయితే అదే ఆర్హెచ్ కాలనీకి చెందినటువంటి ఒక 3 వ్యక్తులు ఈ హెచ్బి చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఒకరిని క్యాచ్ చేయడం జరిగింది. కోరాడ కరుణ కుమారు, 19 years. ఇతను నియర్ బాబా కాలేజ్ దగ్గర అతని రెసిడెన్స్. సో అతన్ని క్యాచ్ చేస్తే మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ కొదవ పెట్టారు, కొంత వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేయడం జరిగింది. సో చూడండి, అది అయితే 18 తులాస్ గోల్డ్ మొత్తం ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. అది మిగిలిన 2 అంటే ఇతన్ని మాత్రమే అరెస్ట్ చేసాము, ఇంకొక 2 కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఇంకొకటి ఏదో స్టెప్ గోల్స్ ఏదో ఇందులో మిస్ అయిందనేసి అంటున్నారు. అది కూడా మేము రికవరీ చేస్తామనేసి మీ ముందు చెప్తున్నాము. అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, కంప్లైనెంట్స్ చాలా వరకు ఎగ్జాగరేట్ చేసి చెప్పేస్తున్నారు. ఈయన ఎఫ్ఐఆర్లో అయితే నియర్లీ ఎఫ్ఐఆర్లో 38 తులాస్ అన్నట్టుగా చెప్పారు. అంటే మేము కొంచెం ఆ ఫొటోస్ అవి చూసినప్పుడు అంచనా మేము వేసేస్తాం కదా, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాము, అవి ఎన్ని తులాలు ఉండొచ్చు ఏంటి అన్నది. పుస్తల్ తాడు 10 తులాలు ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక పుస్తల్ తాడే అంత ఎందుకు ఉంటుంది 10 తులాలు, దాన్ని పట్టించి. కాబట్టి కంప్లైనెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా పోయినది ఇవ్వడం నేర్చుకోవాలి. లేకుంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అధికారం ఉంది, తప్పుగా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే. సో అదొకటి చెప్పాలనుకుంటున్నాము. తర్వాత ఏంటంటే, మేము కూడా ఇప్పుడు ఒక వ్యక్తి మీద అట్లా బేస్ చేయకుండా ఆల్ యాంగిల్స్లో చూసుకోవాలి. మనం అనుమానిస్తాము, కానీ కొన్ని సందర్భాల్లో మన యొక్క సస్పెషన్ అనేటటువంటిది డౌట్ఫుల్గా ఉండే సందర్భాల్లో వేరే యాంగిల్లో చూసి కరెక్ట్ వ్యక్తి మీద పెట్టాలి. ఇప్పుడు మేము వాళ్ళ మీద అప్పుడు దొరికిన అఫెండర్ మీద కానీ ఏదో రాంగ్గా పెట్టేస్తే చాలా లాస్ అయ్యి ఉండేవాళ్ళు. ఇంకా దాని మీద మేము ఇంట్రెస్ట్ చూపించాం కదా. కేసు ఒకసారి పెట్టేసామని అంటే
కాబట్టి ఇందులో అయితే మాత్రం మా ఎస్ఐ, సిఐ అండ్ ఏసీపీ గారు చాలా చక్కగా వర్క్ చేశారు. అట్లాంటి అంటే రాంగ్గా వెళ్లకుండా ఎవరో ఎక్యూజ్ని పెట్టేసి కేసు క్లోజ్ చేసాం అనిపించుకోకుండా కరెక్ట్ పర్సన్ని మేము క్యాచ్ చేసాము. అందుకు మనకి ఈ రకమైనటువంటి రికవరీ వచ్చింది ఇంటాక్ట్గా. చూడండి చాలా అసలు గోల్డ్ అతను కంప్లైంట్ అంటున్నారు స్వార్జితము, అంటే చాలా కష్టపడి నేను పుట్టిన నుంచి కూడబెట్టుకొని సంపాదించుకున్నది నాకు దొరికింది, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సిపి సార్ దగ్గరికి కూడా వెళ్ళారు రీసెంట్గా, ఒక 2 months బ్యాక్. 2 months కాదు, సార్ వచ్చిన వెంటనే 15 days 20 days. నేను ఇంకా ఇది రాగానే సిపి సార్ నన్ను అడిగారు ఇట్లా 395 అంటే నాకు అంటే చాలా వరకు గుర్తుండిపోతాయి. ఏ కేసు అయినా సరే, ఏ వివరాలైనా, అది ఎక్కడ జరిగింది ఏంటి మొత్తం అంతా. అంటే నేను ఇమీడియట్ గా కేసు అవగానే వెళ్తాను, చూస్తాను. చూసిన తర్వాత అలా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది ఏంటి, ఎలా చేశారు, ఎలా చేసి ఉండొచ్చు అన్నది. వీళ్ళు ఏం చేశారంటే తప్పు, బయట తాళం కప్ప చాలా వీక్ది, అది ఇలాగా అనగానే మనమైనా గట్టిగా లాగేస్తే వచ్చేసే తాళం కప్పేశారు. ఇంట్లోనే తాళాలు అన్నీ కూడా ఆ కబోర్డు పైన పెట్టేశారు. అదేమో చక్కగా బెడ్రూమ్ది తీశాడు, అందులోనే ఆ తాళాల గుర్తులోనే బీరువా తాళం కూడా ఉంది. మరి వాళ్ళు ఎందుకో అబ్జర్వ్ చేయలేదు, బీరువాని మాత్రం చిన్నగొట్టేశారు. లోపల మళ్ళీ లాకర్ తాళం మాత్రం మళ్ళీ ఈ తాళాల గుర్తుతోటే ఓపెన్ చేసి తీశారు. అది జరిగినటువంటి ఫ్యాక్ట్. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఎంత పోతే అంత పోయిందని చెప్పండి. కానీ అంటే ఒకప్పుడు పోలీసులు ఎంత దొరికితే సగం ఇస్తారు అనేటటువంటి ఒక ఇంప్రెస్ వరకు ఏ విధమైనటువంటి కేసులు నమోదు అవ్వలేదు. బట్ వాళ్ళు మాత్రం చాలా అఫెన్సెస్ మాత్రం చేశారు, రికార్డ్ అవ్వలేదు, ఎఫ్ఐఆర్ వరకు రాలేదు. అంటే అది ఎప్పుడు సెప్టెంబర్ 5th జరిగిన అక్టోబర్ 5th 2023 జరిగింది. నియర్లీ 11 months. వివరాలంటే పోయింది అన్నది అట్లా దూకి వచ్చే గతంలో 2018లో జరిగింది. తులాలంటే సుమారు 95. అప్పుడా ఇప్పుడా 95 తులాలు 1000 గ్రాములు 20 lakhs క్యాష్, కేజీ బంగారం 1040 గ్రాములు బంగారం పోయింది.